జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో రోడ్డు పక్కల జగనన్న పోషణ పాలు ప్యాకెట్లు మట్టి పాలు గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్స్ తమకు ప్రభుత్వం కల్పిస్తున్న చాలని జీతాలతో విధులు నిర్వహించలేమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు జీతాలు పెంచాలని రాష్ట్రం మొత్తం మీదుగా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు విధులకు హాజరు కాబోమని తెలిపారు. ఇందులో భాగంగా పిల్లలకు అందించాల్సిన సంపూర్ణ పోషణ ఎక్కడా నిలిచిపోవడంతో వాటి బాధ్యతలకు ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి అప్పజెప్పింది. అనంతరం సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి హాజరైన అంగన్వాడీ వర్కర్స్ అవగాహన లేక పాల ప్యాకెట్లపై ముద్రించిన తేదీ 10 డిసెంబర్ 2023 సంవత్సరం ఉండడంతో గడువు ముగిసిందని, అవగాహన లేఖను భ్రమలో సుమారుగా 8 పాల ప్యాకెట్లు బాక్సులు మట్టి పాలు చేశారు. కొన్ని బాక్సులైతే సీల్ కూడా తీయకుండా రోడ్డు పక్కనే పడవేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్యాకెట్ పై ముద్రించిన తేదీ నుండి 90 రోజుల వరకు పాలు చెడిపోకుండా ఉంటాయని క్లుప్తంగా ముద్రించిన కూడా గమనించకపోవడం ఏంటి? అసలు వారు చదువుకున్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? పాల ప్యాకెట్లను మట్టి పాలు చేసిన బాధితులు అంగన్వాడీలదా, సచివాలయ సిబ్బందిదా? ఈ నిర్లక్ష్యంపై అధికారులు ఎలా స్పందిస్తారు? అలాగే నాణ్యతా పాలను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ అధికారులు చర్యలు శూన్యం. ఇక వివరాల్లోకి వెళితే ప్యాకెట్ పై ముద్రించిన డేట్ డిసెంబర్ 10, 2023 అంటే ఒక నెల 15 రోజులకే ప్యాకెట్ పాలు విషపూరితమై ఉబికిపోతున్నాయి. పౌష్టికాహారం గల పాలైతే ఇంత తొందరలో ఎలా పాడైపోతున్నాయి? ఈ నిర్లక్ష్యం వల్ల పసిపిల్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్ను చూసి చూడనట్టు ప్రభుత్వం గాని అధికారులు గాని ఎందుకు వ్యవహరిస్తున్నారు? పాలను పరీక్షించిన తర్వాతే సరఫరా చేస్తున్నట్లయితే ప్యాకెట్లు గడువు మూసుకోముందే ఎందుకు ఉబ్బిపోతున్నాయి? అర్థం కాని పరిస్థితి. అంగన్వాడీ పౌష్టికాహారంపై నీళ్లు వదులుతున్న అధికారులు, నాణ్యత లేని పౌష్టికాహారం సరఫరా సెంటర్లకు పిల్లలను పంపించాలంటే భయపడుతున్న తల్లిదండ్రులు. ఇప్పటికైనా అధికారులు పిల్లలకి అందిస్తున్న జగనన్న పౌష్టికాహారం పోషణ సరఫరాపై స్పందిస్తారో వేచి చూడాలి. MG9 న్యూస్ తో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు.